రాహుల్ గాంధీ సీరియస్గా ఎఫర్ట్ పెట్టి ఓట్ చోర్ అనేటటువంటి ఒక నినాదాన్ని చక్కగా పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి లోపాల గురించి మనం మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో పబ్లిసిటీలో మాత్రం మంచి స్ట్రాంగ్గా చేసుకెళ్తున్నాడు. ఓ పక్కన బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నటువంటి మీడియా కూడా తెలివిగా దాన్ని హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే సందర్భంలో బీజేపీకి సంబంధించిన నిజమైనటువంటి జాతీయవాదులు ఒక పాయింట్ని రైట్ చేసుకొచ్చారు. స్వతంత్రానంతరం భారత రాజకీయ చరిత్రలో ఒక పెద్ద చర్చకు కారణమైన విషయం సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ మధ్య ప్రధానమంత్రి పదవి ఎంపిక. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి 1946లో జరిగిన అంతర్గత ఎన్నికల్లో మహాత్మా గాంధీ అనుమతితో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు నామినేషన్లు సమర్పించాయి. చరిత్ర రికార్డుల ప్రకారం పటేల్కి 14 రాష్ట్ర కమిటీల మద్దతు లభిస్తే నెహ్రూకు ఒక్కటి కూడా లభించలేదు. అయినా కూడా మహాత్మా గాంధీ సూచనతో పటేల్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. నెహ్రూని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆపై స్వతంత్రం అనంతరం దేశ మొదటి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ పరిణామాన్నే మొదటి ఓటు చోరీగా అభివర్ణిస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో